మనం చేసే మంచి పనులే మనకు మంచి పేరు తీసుకొస్తాయా చెడ్డ పేరు తీసుకొస్తాయా అనేది డిసైడ్ చేస్తుంటాయి. అంతే కదా మరి. మంచి పని చేస్తే నలుగురు షెబ్బాష్ అంటారు, అదే చెడు పని చేస్తే నలుగురు 4 మాటలు అంటారు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే ఈడొక అక్క చేసిన పనికి చాలా మంది ఫిదా అయిపోయి ఆమెను తారీఫ్ చేస్తున్నారు కదా, అంటే వేరే లెవెల్ అంతే. ఇగో ఈ అక్క గురించే చెప్పేది. ఈమెను పొగడనోళ్ళే లేరు ఇప్పుడు. అంతగానం ఏం చేసింది మరి ఈమె అంటే, పోయిన బంగారం దొరికితే తిరిగి తెచ్చిచ్చింది. అవునులా, అక్క పేరు పద్మ, చెన్నైలో మున్సిపల్ కార్మికురాలుగా పనిచేస్తున్నది. ఒక రోజు ఆమె పనిచేస్తుంటే చెత్తలో బంగారం షైన్ దొరికిందట. ఇక అది ఎవరిదో తెలుసుకొని వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చిందట. మామూలుగా ఇప్పుడు బంగారం రేట్లు ఎంత ఉన్నాయో మనకు తెలిసిందేనే. అసొంటప్పుడు కొందరు అబ్బా బంగారం దొరికింది అని చక్కగా తీసుకుపోతారు. కానీ అదే ఈ అక్క పరాయి సొమ్ము మట్టి బిడ్డలు అసోంటిది, ఇది నేను తీసుకపోతే పాపము వాళ్ళు ఎంత బాధపడతారు అని ఆలోచన చేసి వాళ్ళకి ఇచ్చింది. అందుకే ఈమె అందరూ శబాష్ అంటుంటే ఇప్పుడు ఏకంగా తమిళ నటుడు పార్థిబన్ ఈమె కాళ్ళు మొక్కి మరీ సన్మానం చేసిండు. చూసిండ్రా ఆమె చేసిన మంచి పని ఆమెను ఎక్కడ నిలబెట్టిందో. అందుకే ఎప్పుడైనా కానీ స్వార్థం కొద్దీ చెడాలోచనలు చేయొద్దు అని చెప్పేది. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, అంతే కదా.